వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ప్రజాకర్షక పథకాలు, ఓట్లు తెచ్చే ఎన్నికల ప్రణాళికలపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. ప్రధాన పార్టీలన్నీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేలా తమ మేనిఫెస్టోలను పదును పెడుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కొన్ని అంశాలపైన ఫోకస్ పెట్టింది. అందులో ప్రధానంగా రేషన్ బియ్యంతో పాటు సరుకుల స్థానంలో నేరుగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేసే పథకానికి జనసేన పార్టీ మెరుగులు దిద్దే పనిలో ఉంది. ఈ పథకం కింద 2500 ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు ఇవాళ నిడదవోలులో జరిగిన సభలో పవన్ స్వయంగా ఆ పథకాన్ని ప్రకటించారు. అటు సంవత్సరానికి కొన్ని సిలిండర్లను ఉచితంగా ఇచ్చే అంశాన్ని కూడా జనసేన పార్టీ పరిశీలిస్తోంది. నిడదవోలు జరిగిన పోరాట యాత్రలో ఆ 2 పథకాల గురించి వివరించిన పవన్ అందుకు సాధ్యాసాధ్యాలను కూడా ప్రజలకు వివరించారు. అవినీతి రహితంగా పాలన అందించగలిగితే అలాంటి పథకాలు సాధ్యమేనంటూ హామీ ఇచ్చారు. మన గ్యాస్ నిధి నిక్షేపాలు ఇక్కడ ఉన్నాయి. ఖచ్చితంగా ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంది. సంవత్సరానికి ఒక నిర్ణీత లెక్కన ప్రతి ఆడపడుచుకి గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని జనసేన మేనిఫెస్టోలో బలంగా పెట్టడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే రూపాయికి కిలో బియ్యం అని మాట్లాడుతూ ఉంటే అది తినే బియ్యం కాదు. అసలు తినలేరా బియ్యం? తీసుకెళ్ళి మళ్ళీ రేషన్ షాపుల్లో పడేస్తే నేను అడిగాను చాలా కాలం, తింటారా బియ్యం అని నాకు చూపిస్తే ఒకరోజు అన్నం వండమని చెప్పాను మా ఇంట్లో. అది అన్నం తినడానికి ఇబ్బందిగా ఉంది, మంచి ముతగ్గా ఉంది. మరి ఏం చేయాలి దీనికంటే? ఏం చేస్తారు దీనికంటే? దీన్ని ఎక్స్పోర్ట్కి వెళ్తుంది అంటారు. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తే బియ్యం కొనుక్కోవడం అంటే రేషన్ షాపుల్లో అమ్మేస్తారు, లేదంటే మనకి బ్రూవరీస్కి అమ్మేస్తారు, లేదా తీసుకెళ్ళి కోళ్ల దాణాకి అమ్మేస్తారు, లేదంటే ఆఫ్రికా దేశాలకు వెళ్ళిపోతాయి. అసలు బియ్యం తినాలి, నిత్యావసర వస్తువులు కావాలి అంటే అసలు ఆడపడుచులకి, మహిళలకి ఒక 2500 రూపాయల నుంచి 3500 వరకు ఆడపడుచులు అకౌంట్లో వేస్తే వారు సంసారాన్ని సరిదిద్దుకుంటారు. ఇవన్నీ ఎలా సాధ్యమని అడుగుతున్నారు. తెలుగుదేశం నాయకులు ఒకటి చెప్తారు, మీరు 1,50,000 కోట్లు దోచుకున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు దోచుకున్నారని మీరు చెప్తున్నప్పుడు, మా ఆడపడుచులకి, మా తల్లులకి ఒక గ్యాస్ సిలిండరు 2500 నుంచి 3500 ఇవ్వటం కష్టసాధ్యం కాదని జనసేన పార్టీ. అందుకనే మీకు అండగా ఈ 2 పథకాలు మీకు బలంగా తీసుకెళ్తానని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నగదు బదిలీ పథకం ఇది తాజాగా జనసేన చేసినటువంటి ప్రకటన. మొన్న ప్రస్తావించారు, నేడు ప్రకటించారు. సాధ్యమేనా? ఓవైపు గ్యాస్, రెండో వైపున 2,500 రూపాయల డబ్బులు ప్రజలకు ఇవ్వడం సాధ్యమయ్యేటువంటి పనేనా? రాష్ట్ర బడ్జెట్ దీనికి అనుగుణమైనటువంటి పరిస్థితుల్లో ఉందా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో విజయవాడ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎంసీ దాస్, రాజకీయ విశ్లేషకులు, రఘునాథ్ బాబు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, గురుమూర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు, కిరణ్ జనసేన నాయకులు, మరోవైపు హైదరాబాద్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు రాజశేఖర రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా దాస్ గారు ఏమంటారు? ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నటువంటివి కొత్త ఏం కాదు ప్రపంచానికి. 1930లోనే అప్పుడు ఒక గ్రేట్ డిప్రెషన్ అని వచ్చింది. ఆ గ్రేట్ డిప్రెషన్ వచ్చినప్పుడు ధరలు విపరీతంగా పడిపోయి ప్రజల దగ్గర డబ్బులు లేవు. అప్పుడు అమెరికాలోను, జర్మనీలోను, ఫ్రాన్స్లోను, ఈ స్కాండినేవియన్ కంట్రీస్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, ఈ దేశాల్లో అన్నింటిలో కూడా ఈ నగదు ట్రాన్స్ఫర్ అనేటువంటి ప్రవేశపెట్టారు. అప్పుడు అదొక రకమైనటువంటి ఎమర్జెన్సీ. అలాగే ఇవాళ మనకి చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయంటే నగదు ట్రాన్స్ఫర్ లేదు, కానీ ఉదాహరణకి పెన్షన్స్, అలాగే హెల్త్ స్కీమ్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ, లేదా ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్య పథకం, అలాగే రేషన్ షాప్స్ సబ్సిడీ రేట్లకి ఇవ్వడం అనేటువంటిది. అయితే ఈ నగదు ట్రాన్స్ఫర్ మీద ఆర్థిక శాస్త్రవేత్తలు దీని మీద కొద్దిగా దాని మీద విముఖత చూపిస్తున్నారు. కారణం ఏమిటంటే వెల్త్ జనరేట్ అవ్వదు, రొటేషన్, వెల్త్ జనరేట్, అసలు సంపద పెరగాలి అంటే ఒక వస్తువు ఇస్తే ప్రభుత్వం ఆ వస్తువులు కొంటుంది. వస్తువులు కొంటే వ్యాపారస్తుల దగ్గర నుంచి కొంటుంది. వ్యాపారస్తులకి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రొడ్యూసర్స్ దగ్గర, ఎవరైతే వాటిని తయారు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది.
అంచేత ఇప్పుడు ఒక ఖర్చు ఉదాహరణకి గవర్నమెంట్ ₹1,00,00,000 ఖర్చు పెడితే అది ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ 4 వర్గాలకి పంచబడుతుంది. రైట్. మనం ఇవాళ ₹5 పెట్టి బిస్కెట్ ప్యాకెట్ కొంటే ₹5 అది ఒక వ్యాపారస్తుడే కాదు, అది తయారు చేసినటువంటి వాడికి, 4 సెక్షన్లకు ఉపాధి గోధుమలు పండించే వాడికి, కూలీకి, రైతుకి అందరికీ కూడా అందులో భాగం. అయితే ఇక్కడ అసమానతలు, ఉదాహరణకి ఇవాళ మార్కెట్లో ఒక పుచ్చకాయ అది ₹50 అమ్మితే రైతుకి ₹5 ఇస్తే చాలా ఎక్కువ వచ్చినట్లు. రైట్. ఓ ₹30 కొబ్బరికాయ ఇక్కడ కొంటే రైతుకి అక్కడ ₹5 వస్తే చాలా ఎక్కువ వచ్చినట్లు. ఈ అసమానతలు తీసేస్తే ఈ మనీ ట్రాన్స్ఫర్ అనేటువంటిది దాన్ని చాలా పకడ్బందీగా చేయాల్సి ఉంటుంది ఇది. రైట్. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు ఇతర దేశాల్లో కూడా దీన్ని ప్రయత్నం చేశాయి. రైట్. కానీ సింగపూర్ ప్రజలైతే తిరస్కరించారు. ఈవెన్ పెద్ద కెలామిటీ వచ్చినప్పుడు కూడా జపాన్ ప్రజలు తిరస్కరించారు. అవును, పెద్ద కెలామిటీ. అంతకన్నా అసలు ఏ దేశం నుంచి వాళ్ళు మాకు అసలు ఏ దేశం నుంచి కూడా మాకేం సహాయం అక్కర్లేదు అని చెప్పని అన్నారు. చేత ప్రజల్లో ఆ రకమైనటువంటి క్రమశిక్షణ రాకపోతే ఇవాళ రేషన్ కార్డ్స్ ఎలా మిస్యూజ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. రైట్. రేషన్ కార్డులు కలెక్ట్ చేసినటువంటి భాగ్యవంతులు ఉన్నారు. అంతేకాకుండా ఇన్నోవా కార్లు వచ్చి ఆరోగ్యశ్రీ కార్డు తీస్తున్నటువంటి పేషెంట్స్ ఉన్నారు. చేత ఇక్కడ ఈ నగదు ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఎవరికైతే అవసరం వారికి చేరాలి. రైట్. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా డెఫిసిట్ బడ్జెటే. అవును. ఆదాయం 10,000 అయితే ₹12,000 ఖర్చు, ₹13,000 ఖర్చు అవుతుంది. మరి ఆ గ్యాప్ ఎవరు ఫిలప్ చేస్తారు? ఇక్కడ నగదు ట్రాన్స్ఫర్ ఉద్దేశం ఏమిటంటే వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయం వాళ్ళ కనీస అవసరాలకి సరిపోవడం లేదు కాబట్టి కనీస అవసరాలు తీర్చుకోవటానికి ఈ నగదు అనేటువంటిది కాంపన్సేట్ చేస్తుంది. ఆ నగదుతో కూడా వాళ్ళు వస్తువులు అవి కొంటే ఎకానమీ పెరుగుతుంది. అట్లా కాకుండా ఇంకో రకంగా దాన్ని వినియోగిస్తే కష్టం అవుతుంది, ఎకానమీ దెబ్బతింటుంది. రైట్. గురుమూర్తి గారు మీరేమంటారు? ఈ రోజున ఏదైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఈ రాష్ట్రంలో 1,46,000 రేషన్ కార్డులు, 46 లక్షల రేషన్ కార్డులు ఇవాళ ఉన్నాయి. దీంట్లో దాదాపుగా 96 లక్షల రేషన్ కార్డులకి కేంద్ర ప్రభుత్వం ₹3 చొప్పున మనకి ఇస్తూ ఉంది. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఇది ఒక సంక్షేమ కార్యక్రమంగా, ఎందుకంటే ఆ రోజున కిలో ₹2 బియ్యం అనేది పథకాన్ని మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పేద బడుగు బలమైన వర్గాల కోసం పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని రూపాయి చేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 4 కిలోలు ఇస్తామంటే మనిషికి దాన్ని ఇంకొక కిలో పెంచి 5 కిలోలు చొప్పున ఈ రోజున కార్డులో ఉన్న వాళ్ళకి దీనికి ఇస్తామన్నారు. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అలాంటి పథకాన్ని మరి ఆయన 2,500 నుంచి 3,500 అని అంటున్నారు. 2,500 వేసుకున్న ఒక కార్డుకి ఇవాళ నెలకు 3,650 కోట్లు, సంవత్సరానికి 43,800 కోట్లు సుమారుగా ఆ రేంజ్లో ఈ యొక్క అవుతూ ఉంది. అంటే ఈ రోజున ఒకటే నేను మనవి చేస్తా ఉన్నానండి, ఇవాళ ఏదైతే ఈ సంక్షేమ కార్యక్రమం ఉందో దాన్ని ఆయన మార్చి ఏదో నగదు బదిలీ పథకం అని పెడతా అన్నారు. అదేవిధంగా గ్యాస్ కూడా ఉచితంగా ఇస్తానని చెప్పడం జరుగుతుంది. మరి గ్యాస్ అనేది ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్యాస్ నిధి నిక్షేపాలన్నీ కూడా అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. ముఖ్యంగా మరి ఆ విధంగా ఇవ్వటం అనేది అంటే ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్లో పెట్టి ఇవాళ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. మరి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి పరిస్థితిలో కేంద్ర మిగులుకు వచ్చిందండి, రెవెన్యూ లోటు నుంచి బడ్జెట్ మిగులు ఈ రోజు ఇవాళ మరి ఆయన అనేక కార్యక్రమాలు అనౌన్స్ చేశారు దీని మీద. మరి ఇవాళ కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఎక్కడా కూడా మరి వీళ్ళు మాట్లాడతల్లా. మీరు మళ్ళీ రోజువారీ కార్యక్రమం దగ్గరికి వస్తే ఇక్కడ ఒక పాయింట్ నేను అడిగేది. ఓకే చెప్పండి. మనకి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ గుర్తుండే ఉంటుంది, 2009 సంవత్సరంలో మీ పార్టీ ప్రకటన అది నగదు బదిలీ పథకం.
అకస్మాత్తుగా ఒక్కసారిగా ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున చాలా మంది బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేయించారు. బ్యాంక్ అకౌంట్లు కొన్ని ప్రాంతాల్లో శాంప్లింగ్ కోసం బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించారు. తిరుపతి లాంటి చోట్ల కొన్ని శాంప్లింగ్ కొంతమంది లోకల్ లీడర్లు, పార్టీ అధికారికంగా చేయడం కాదు, నగదు బదిలీ ఆ రోజున ఇవ్వగలమన్నారు 2009లో. ఇవాళ వాళ్ళ నగదు బదిలీని వెక్కిరిస్తున్నారు. ఎలా వెక్కిరించడం అంటే మేమేం దీన్ని ఏమి అంటలేదండి. ఎందుకంటే ఎవరు అంశాలు వాళ్ళు పెట్టుకుంటా ఉంటారు. ఎన్నికల ముందు ₹1,00,000 ఆ రోజున టోటల్ గా ఏడాదికి ₹1,00,000 రాష్ట్రంలో ఉండగా మేము చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు లోటు బడ్జెట్ లో ఉంది, రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు అనేక అంశాల మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి అవన్నీ కూడా ఏంటంటే ఇవాళ అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు కూడా మరి ఇవాళ లోటు బడ్జెట్లో ఉండి ఆయన ఎంతో కష్ట నష్టాలు కోర్చి రైతు రుణమాఫీ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటాం. మొన్న అన్న క్యాంటీన్ వరకు వచ్చాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఈ పరిస్థితులు ఎందుకంటే మరి అనుభవం ఇవన్నీ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చూసినట్టయితే మరి ఏదైతే ఆయన అన్నారు, నేను ఇందాక ఒక మాట చెప్పాను, 75,000 కోట్లు రావాలి కేంద్రం నుంచి అని. దానికోసం అలాంటి డబ్బులు వస్తే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయొచ్చు. కానీ వాళ్ళు అక్కడ స్కీముకి సంబంధించి ఆయన ఒక మాట అండి, ఈ స్కీముకి సంబంధించి ప్రధానంగా అంటోంది ఏంటంటే దోపిడీని నివారిస్తే పని చేయొచ్చు అనేది. ఇక్కడ బియ్యం తినట్లేదు, 100కి 90 మంది తింటలా, 10 మంది ఏమన్నా అది కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో తినాల్సిందే తప్పించి మిగతా వాళ్ళు ఎవరు తింటలేదు. తినట్లేదని తెలిసి కూడా 99 మందితో ఏమో ఆ బియ్యం పంపించి అది కాస్త బ్లాక్లో పంపించి అది కాస్త మళ్ళీ విదేశాలకు అమ్ముకునే పరిస్థితి చేస్తే, ఒక్క మాట నేను అనేది ఇక్కడ 10 కిలోలు ఇస్తున్నారు ఒక మనిషికి, ఇంటికి 4 ఉంటే 4 పదులు 40 కిలోలలో వీళ్ళు షాప్ ఓడికి అమ్ముకుంటే 43 ₹200, ₹250, ₹300 వస్తున్నాయి. ₹3కి ₹5 కొంటున్నారు. కొన్ని ఏరియాల్లో 5కి కొంటున్నారు, కొన్ని ఏరియాల్లో ₹3 కొంటున్నారు. అది కూడా ఏ రోడ్ల పక్కన దోషులు అమ్ముకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ మినపప్పుతో కలుపుకోవడానికి ఈ బియ్యం వాడుతున్నారు తప్పించి వాళ్ళు కూడా అన్నం తినడానికి వాడట్లేదు. ఇది పక్కగా ప్రాక్టికల్గా తెలిసినప్పుడు ఈ డబ్బులు ఊరికినే ఏడాదికి మీరు ఖర్చు పెడుతున్నది ₹1,100 కోట్ల దీనికి స్పెండ్ చేస్తుంది. ఈ ₹1,100 కోట్ల 2,500 చొప్పున నిజమైన అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తే మంచి జరుగుతుంది కదా. ఇప్పుడు ఈ రోజున బియ్యం వేస్ట్ అయిపోతున్నాయని మీరు అనుకుంటా ఉన్నారు. వేస్ట్ అవుతున్నాయి అంటే మీరు పక్కదారి పడుతున్నాయి అంటున్నారు మీరు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు కూడా ఏదన్నా 10% ఏమన్నా వేస్ట్ అవుతున్నాయేమో కానీ 90% వేస్ట్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎందుకంటే మేము గ్రామీణ ప్రాంతాల్లో మేము చూస్తున్నాం, ఉండేది గ్రామీణ ప్రాంతాల్లో. రైట్. కాబట్టి ఖచ్చితంగా అది మంచి పథకం. అది దాన్ని ఎందుకంటే అవసరం మీరు అన్నట్టుగా ఏదన్నా దీని మీద ఏదన్నా తింటున్నారని నమ్ముతున్నాం 90%. రఘునాథ్ బాబు గారు, ఇప్పుడు వెల్ఫేర్ స్టేట్లో కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ప్రజల ముఖ్యంగా పేద ప్రజల అవసరార్థం పెట్టడం జరుగుతుంది. దానిలో ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఆ తమిళనాడు మోడల్ తీసుకొచ్చి ఇక్కడ కిలో ₹2 అన్నారు. వాస్తవానికి అప్పుడు మార్కెటే ₹3, ₹4 ఉండేది, అది ₹2కి ఇచ్చారు. ఇవాళ ₹30 మాత్రం ఇప్పటికీ ఆ పథకం అంటే దాన్ని రూపాయికి తగ్గించిన అంతే. ఎన్టీ రామారావు గారే తర్వాత వచ్చిన జనార్దన్ రెడ్డి కోట్ల ఆ టైంలో ₹90 చేసినా మర్చిపోయారు. విజయభాస్కర్ రెడ్డి ఇచ్చినా కానీ. అయితే ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం అండి, ఏంటంటే చాలా మేజర్ పోర్షన్ ఇఫ్ నాట్ 90% బట్ లెట్ us say 50% రీసైక్లింగ్ జరుగుతుంది. రైట్. రీసైక్లింగ్ మళ్ళీ మిల్లులకి వెళ్ళి మళ్ళీ వీటిని గోతాలకు బట్టి మళ్ళీ ఆ FCIకి ఇచ్చి FCI నుంచి మళ్ళీ ఇప్పుడు ఇదంతా నేషనల్ వేస్ట్. రైట్. నేషనల్ వేస్ట్. అయితే దీనిలో ఇప్పుడు దీనిలో ఆ డీలర్ కొంత వీళ్ళకి కొంత అందరికీ అట్ వేరియస్ లెవెల్స్ జరుగుతుంది. ఈ రీసైక్లింగ్ అనేది నేషనల్ వేస్ట్ జరుగుతుంది. అయితే దీనిలో ఒకటేంటంటే మన కమ్యూనిస్టులు చాలాసార్లు చెప్తుంటారు ఏమనంటే ఎసెన్షియల్ కమాడిటీస్ మార్కెట్ ఫోర్సెస్కి వదిలేస్తే ఎప్పుడైనా షార్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళు విపరీతంగా రేటు పెంచితే అప్పుడు ఆహార భద్రత సంగతి ఏంటి? కాబట్టి ఎసెన్షియల్ కమాడిటీస్ గవర్నమెంట్ కంట్రోల్లోనే డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి. అది దానిలో కూడా కొంత ఎలిమెంట్ ఆఫ్ ఇప్పుడు ఫ్రమ్ టైం టు టైం
మన అవసరాలు మన పరిస్థితులు మారిపోతుంటాయి. అవును. ఇవాళ ఉదాహరణకి ఆంధ్రాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,40,000 పర్ హెడ్ ఉంది. ఒరిస్సాలో 40,000 ఉంది, 39,000 లేటెస్ట్ 40,000. 40,000 ఉన్న చోట, లేకపోతే ఆంధ్రాలోనే గిరిజన ప్రాంతాల్లో, లేకపోతే గురుమూర్తి గారు చెప్పినట్టు రూరల్ ఏరియాస్లో వాళ్ళకి అవసరం కొంత ఉంటుంది. కానీ ఇవాళ అదే పిడుక్కి దీనికి ఒకే మంత్రంలాగా బాగా డెవలప్డ్ ఉన్న చోటకి, బాగా వెనకబడిన వాళ్ళకి కూడా ఒకే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సాధ్యం కాకపోవచ్చు. ఇది నేను ఏ పార్టీని ఒకరిని సపోర్ట్ చేయట్లా, ఒకరిని విమర్శించటంలా, దేశం మొత్తంగా కూడా ఇట్లాంటి వాటి మీద ఒక చర్చ జరిగి వృధాని వదిలేస్తే అవసరమైన వాళ్ళకి అందించాలి. ఈ అనవసరమైన రీసైక్లింగ్లు, లేకపోతే ఈ డీలర్లు, కమిషన్లు, ట్రాన్స్పోర్టేషన్లు, ప్యాకింగ్లు ఇవన్నీ వేస్టే కదా. రైట్. కాబట్టి అవన్నీ కూడా కొన్ని అవాయిడ్ చేయొచ్చు. చేసి ఓవరాల్గా నా వ్యక్తిగత అంచనా పవన్ కళ్యాణ్ గారి చెప్పింది దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు. దాని మీద మాత్రం విస్తృతమైన చర్చ జరగాలి. అన్ని ఏరియాలకి ఒకటే అప్లై కాకపోవచ్చు. కొన్ని స్టేట్లకి లేకపోతే కొన్ని ప్రాంతాలకి ఇట్లాంటి డిఫరెన్స్లు ఉంటాయి. దాన్ని బట్టి కొంత అటు ఇటు లేదా ఆప్షన్ ఇద్దామా. ఇప్పటికే కొంత బయోమెట్రిక్ పెట్టి కొంత తగ్గించారు. ఏది దుర్వినియోగం. ఇదివరకు అయితే డీలర్లు ఇంకా ఎక్కువ మోసాలు చేసేవాళ్ళు. ఇప్పుడు డీలర్ కమిషన్ పెంచారు. ఇదివరకు డీలర్కి నామమాత్రం కమిషన్ ఉండేది. అప్పుడు అంతా అధికారులు తినేవాళ్ళు. ఇప్పుడు కొంత బయోమెట్రిక్ వచ్చిన తర్వాత కొంత కరప్షన్ తగ్గింది, డీలర్కి వెసులుబాటు వచ్చింది. ఏదేమైనప్పటికీ దీని మీద ఒక విస్తృతమైన చర్చ జరగటానికి కావాల్సిన సబ్జెక్ట్. రాజీవ్ గాంధీ గారు కూడా 85% మిస్యూజ్ అవుతుంది అని అన్నారు. ఏది ఇలాగా ఇచ్చే రూపాయలు, అదే డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళ ఆధార్ కూడా వచ్చినాక మిస్యూజ్కి పెద్ద అవకాశం ఉంటుంది. రైట్. రాజశేఖర రెడ్డి గారు ఏమంటారు? పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఈ పిలుపుకి ఏమంటారు? వాళ్ళ హామీని మీ పార్టీ ఎట్లా చూస్తుంది? ఇది మీరు ఇందాక గుర్తు చేసినట్టు కొత్త హామీ కాదండి. ఇది 2009లో నగదు బదిలీ పథకం కిందట తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు గారి నాయకత్వంలో హామీ ఇవ్వడం జరిగింది. రైట్. ఈ రోజు కొత్తగా జనసేన పవన్ కళ్యాణ్ గారు అన్న మాట అనేదానికన్నా ఆ హామీ టీడీపీ దగ్గర నుంచి వచ్చిన హామీ అది. ఈ రోజు ఈయన కొత్తగా కనిపెట్టింది ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ లో భాగంగా వాళ్ళకి వెన్నుదన్నుగా నడుస్తూ వాళ్ళు ఇచ్చిన హామీని మళ్ళీ తిరగదోడుతా ఉన్నారు. రైట్. ఇందులో మళ్ళీ ఈ కుట్ర కూడా ఉందా? అందులో అనుమానం ఏముందండి? 4.5 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు కొత్తగా ఈ రోజు వచ్చేసి నేను ప్రజల కోసం పోరాడతా అంటే అంత అమాయకులు ప్రజల్లో ఎవరు లేరు. అందుకని అంటా ఉన్నాను, మీకు ఎందుకు పథకాలు అన్ని జరుగుతా ఉన్నాయి, మాటలో మాట ఎందుకు జరుగుతా ఉన్నాయి, వాళ్ళకి అనుగుణంగా టీడీపీ అనుగుణంగా ఎందుకు జరుగుతా ఉంది పవన్ కళ్యాణ్ గారి యాత్రలో మాటలు కూడా. సో ఆబ్వియస్లీ స్క్రిప్ట్ ఫ్రమ్ ద టీడీపీ, దెర్ ఇస్ నో డౌట్ ఆన్ దాట్. అయితే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వాక్యాలు చూస్తే అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి. ఓకే, మీరు చెప్తురు కానీ బానే ఉంది. అంటే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే చంద్రబాబుని లోకేష్ని తిట్టమని కూడా స్క్రిప్ట్ వాళ్ళే రాసిస్తుంటారంటారా? సార్ ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి మీకు తెలియంది కాదు. అంటే నాకు ఇది తెలియదు. 4 సంవత్సరాలు వాళ్ళే రాసిస్తారని తెలియదు నాకు. మమ్మల్ని తిట్టండి అని. సాయి గారు ఇప్పుడు 4 సంవత్సరాలు చంద్రబాబు గారు కానివ్వండి, బీజేపీ గారు కానివ్వండి, జనసేన కలిసి ప్రయాణాలు చేశారు. అధికారాన్ని అనుభవించే శాలువాలు కప్పుకున్నారు, లడ్డూలు తిన్నారు, స్పెషల్ ఫ్లైట్లు తిరిగారు. ఇప్పుడు వాళ్ళ బంధం విడిపోయిందని నమ్మడానికి ఏం చేస్తున్నారు? వాళ్ళు కానివ్వండి, వాళ్ళ అనుకూల మీడియా ద్వారా కానివ్వండి ఒక రకమైన డ్రామా చేస్తున్నారు. కాబట్టి కొద్ది గొప్ప అరకొంటే జనాలు నమ్మరు అనే ఒక పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి జనాలకి ఇవన్నీ తెలియకుండా ఉండడమే కాదు. సరే, ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే ఇంతకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 1 కేజీ బియ్యం తినలేకపోతున్నామని 2014 తర్వాత 4 అంటే ఎలక్షన్ సమీపిస్తున్న కొద్ది గుర్తొచ్చింది. ఈ 1 కేజీ బియ్యం సరిగా లేదు, నాసి రకంగా ఉన్నాయి, ఇందాక మీరు చెప్పిన పక్కదోవ పడుతున్నాయి. బీసీ హాస్టళ్లలో పాపం పిల్లలు ఈ రకమైన బియ్యం తినలేక ఆసుపత్రి పాలైన మనం చూసాం. వీటి మీద మన ఆందోళన కూడా నిర్వహించాం వైఎస్ఆర్సీపీ తరఫున. అయితే ఇన్ని ఏళ్లకి 4 ఏళ్లకి తర్వాత 4.5 ఏళ్లకి ఈయన ప్రశ్నిస్తున్నారంటే ఆ ప్రశ్నలోని చిత్తశుద్ధిని మనం ఒక్కసారి గమనించాలి. ఎందుకంటున్నానంటే ఈయనేమో ఇప్పుడు ప్రజల మీద ఈయనకు 1 రూపాయి కేజీ బియ్యము నాసి రకం అంటున్నారు కదా. మీరు ఒక్కసారి చరిత్ర చూస్తే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకవేళ ఏదైనా ఉంటే వాళ్ళు సరిదిద్దుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు
తనకేమో స్టార్ హోటల్ నుంచి భోజనం వచ్చేది, అక్కడ యూనిట్ సభ్యులకేమో అక్కడే ఉండేవాళ్ళు. అంటే మనిషికి ఎంత డిఫరెన్సియేషన్ చూపిస్తున్నారు సినిమా షూటింగ్ లో ఉన్నది మనం గమనించాం. ఈ రోజు వచ్చేసి నేను కొత్తగా ₹1 బియ్యం తిన్నా 4.5 సంవత్సరాల తర్వాత అంటే రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయండి. ఒక్క మాట. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, లేకపోతే ఇవాళ జగన్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పక్కన ఉన్న హోటల్లో అయితే భోజనాలు చేయట్లేదు కదా, వాళ్ళ వంట వాళ్ళు తెప్పించుకుంటారు. మనం ఇష్యూస్ డైవర్ట్ కాకుండా ఇక్కడ నేను అడిగే పాయింట్ ఏంటంటే, ఒక్క మాట నేను అడిగే పాయింట్ ఒక్కటే ఏంటంటే, ఈవేళ రాజశేఖర్ రెడ్డి టైంలో తెలుగుదేశం వాళ్ళు ఇదే విమర్శ చేశారు, ఆ బియ్యం తినలేరు, దాంట్లో రాళ్ళు ఉంటాయి, లేకపోతే మట్టి గడ్డలు ఉంటాయి, మట్టి బెడ్డలు ఉంటాయి అని వాళ్ళు చూపెడతారు. మీ హయాంలో వాళ్ళు వాళ్ళ హయాంలో, అంటే రాజశేఖర రెడ్డి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు గవర్నమెంట్లోకి రాలేదు కాబట్టి మీరు క్లెయిమ్ చేసుకునేది మీ పార్టీనే కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు చూపెట్టారు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చూపెట్టారు. ఇద్దరు కూడా బియ్యంలో రాళ్లే చూపెట్టారు, బియ్యం అయితే చూపెట్టింది తక్కువ. కాబట్టి ఆ కాన్సెప్ట్ కాకుండా అలా దుర్వినియోగం లేదా ఈ తిట్టుకుంటూ శాపనార్థాల కంటే ₹2,500 నోట్లు అయితే కనుక దాంట్లో ఏది చూపెట్టడానికి ఉండదు కదా, రాళ్ళు మట్టి. కాబట్టి శుభ్రంగా ఇస్తే తప్పేంటని అక్కడికే వస్తున్నాను. సాయి గారు అదే అంటున్నాను. ఇప్పుడు మీరు అనేదాన్ని అంటే మనం ఇప్పుడు ఒక నాయకుడు ఒక హామీ ఇచ్చినప్పుడు దాంట్లో చిత్తశుద్ధి ఎంత ఉంది, అమలు ఎంతవరకు నోచుకుంటుంది అనేది ఐఎమ్ కమింగ్ టు దట్. మీరు అన్నట్టు ఇప్పుడు 2,500 చెప్పారు. మన రేషన్ కార్డుల ప్రకారం ఇప్పుడు చెప్పింది 1,46,00,000 రేషన్ కార్డులు ఉన్నాయండి. దాంట్లో 95 లక్షల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 2013వ సంవత్సరం నుండి 10 కిలోల చొప్పున 10 కిలోలకి ₹3 చొప్పున కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నది. అట్లాగే పంచదార 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత డబ్బులతో ఇస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,50,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఇక్కడి నుంచి వెళ్తుంటే, ఇందులో ఈ బియ్యం రీసైక్లింగ్ అయ్యి దాదాపుగా 2,20,000 మెట్రిక్ టన్నులు ఆఫ్రికాకి పోతున్న బియ్యం కాకినాడ పోర్టు నుంచి పోతున్నటువంటిది ఇదే అన్నది ప్రధానంగా ఆరోపణ అనమాట. ఇది ప్రధాన అభియోగం. అదే అంటున్నాను. సో ఈ ప్రభుత్వంలో మీరన్నట్టు ఇందాక ఈ కేజీ బియ్యం ఎలా పక్కదారి పడుతుంది అనేది అదొక్కటే ఉదాహరణ, మంచి ఉదాహరణ. అది ఆధారం ఉన్నది. అదే మీ హయాంలోనూ అంతే, వీళ్ళ హయాంలోనూ అంతే, ఎవరి హయాంలోనైనా బియ్యం అది నేను తినడానికి. ఇప్పుడు అలా కాదండి, సోనా మసూరి, సాంబా మసూరి 170 మంది వాడతారు. ఆ బియ్యాన్ని మీరు ఇవ్వలేరు, మీరు ఇచ్చేది తీసుకొచ్చి నెంబర్ల బియ్యం అంటారు. ఆ నెంబర్ల బియ్యాన్ని పట్టుకుని తీసుకొచ్చి ఆ ముద్దతో తినమని చెప్తున్నారు. కాబట్టి దాని బదులు డబ్బులు ఇవ్వడానికి కష్టం అడుగుతున్నాను నేను. అదే సార్, ఇప్పుడు ₹2,500 మీరు రేషన్ కార్డులకు అంటే 1,46,00,000 కుటుంబాలకి ఇస్తే, అంటే ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నెలకి 3,650 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి 43,000-44,000 కోట్లు వస్తుంది. అంటే ఇప్పుడున్న దాని ప్రకారం మన బడ్జెట్ లో 1/4. రైట్. అసలు ఇది ఏ రకంగా అమలు నోచుకుంటుందో ఒక్కసారి ఆ పార్టీలో ఉన్న మేధావులు మేము అభ్యర్థిస్తున్నాం. ఇంకొకటి సాయి గారు ప్లీజ్ చెప్పండి సార్ ఒక్క నిమిషం సార్, నేను కంప్లీట్ చేస్తాను. ఇంతకు ముందు మనం టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ మహానుభావులు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు అంటాను. క్లోజ్ చేస్తాం, 1 మినిట్ ప్లీజ్. అదే ₹2 ని 5.5 చేసిన ఘనుడు చంద్రబాబు గారు. మరి ఆయన మహానుభావుడు అంటారా ఇంకేమంటారో వాళ్ళకే వదిలేస్తారు. సాయి గారు చెప్పండి. అదే ఆ మాట అన్నప్పుడు పత్రికా విలేకరు అడిగినప్పుడు మీరు ఆ బ్రాండ్ కొట్టేద్దామంటే రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆ బ్రాండ్ ఎప్పటికీ ఎన్టీ రామారావు గారిది అన్న గొప్ప మనసున్న వ్యక్తి అండి ఆయన. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఒక్కరిని క్లోజ్ చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ₹2 కిలో బియ్యం కూడా చాలా చక్కగా బీసీ హాస్టల్ కానివ్వండి, పేదవారికి కానీ ఎప్పుడు వివాదం కాల. అదే 2004 సంవత్సరంలో నాగం జనార్దన్ రెడ్డి గారి చాలా ఆరోపణలు వచ్చాయి, మీరు ఒక్కసారి రిమెంబర్ చేసుకుంటే. కాబట్టి ఈ రకమైన తెలుగుదేశం వాళ్ళ హామీలనే తన భుజానికి ఎత్తుకొని ఇంకో రకంగా చూపిస్తున్నారు తప్ప ఈ రోజు పేద ప్రజలకి న్యాయం జరగాలి, చిత్తశుద్ధి అనేది మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. కిరణ్ గారు ఏమంటారు? 14,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఏడాదికి అని చెప్తున్నారు. 14,600 కోట్ల రూపాయల దాకా అవసరం. నెలకి 3,650 కోట్లు అంటే సంవత్సరానికి 44,000 కోట్లు చిల్లర. ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. సాయి గారు చాలా బాగుంది. నేను కొన్ని లక్షల కోట్లు దోచేసి
దోపిడీ జరగకుండా నేను కాపాడుతాను, న్యాయం చేస్తాను, ప్రజలను రక్షించేస్తానని నీతి వాక్యాలు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఒకటి. రెండో పాయింట్ అంటే ఎందుకంటే జనసేన నాయకుడు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక అభియోగం మోపినప్పుడు సహజంగా మరి మేము కనీసం దానికి జవాబు ఇచ్చుకోవాలనేది నా కోరిక. రెండో విషయం ఏంటంటే వీళ్ళు 44,000 కోట్లు ఖర్చు అయిపోద్ది సంవత్సరానికి అని చెప్తున్నారు. దీంట్లో సహజంగా ఈ ఖర్చు ఎలాగ నెక్స్ట్ రేపు బడ్జెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక పార్ట్ అయితే, రెండోది మరి వైఎస్ఆర్ వాళ్ళు అంటున్నారు ఈయనకి సపరేట్గా స్టార్ హోటల్ నుంచి ఫుడ్ వస్తుంది. అది అయిపోయింది, అది నేను మాట్లాడేశాను. ఇంకా మళ్ళీ దాన్ని సాగదీసుకోవద్దు పాపం, ఎందుకంటే నేనే చెప్పేశాను కదా ఇష్యూ. దాన్ని మళ్ళీ మీరు కూడా మళ్ళీ రిపీట్ చేసి దానివల్ల ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే ఏదైనా సరే హామీ ఆచరణ యోగ్యం, ఆమోదయోగ్యం. ఇది ఆమోదయోగ్యం, డబ్బులు ఎత్తే ఎవరు వద్దనరు. కాకపోతే ఆచరణ సాధ్యమా కాదా అన్నటువంటి జనం చర్చిస్తారు. ఇంతకుముందు నగదు బదిలీ పథకం గురించి వచ్చినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ ఆ టైంలో మాట్లాడినటువంటిది అదే అనమాట, దొంగ మాటలు నాటకాలు ఆడుతున్నారు అనేటువంటి. ఇవాళ మీకు వచ్చేటప్పటికి లెక్కేసుకున్న ఇట్లా 44,000 కోట్లు యాడ్ నుంచి పట్టుకొచ్చిస్తారు. ఇప్పుడు సాగర్ ఇప్పుడు 1,80,000 కోట్ల రూపాయలు వృధాగా ఆ కార్యక్రమాలకని ఈ కార్యక్రమాలకి దొంగ మూలకి ఖర్చు పెట్టారు. అసలు మనం ఏదైతే ఈ రేషన్ బియ్యం కొనడానికి, అలాగే ఫెస్టివల్స్ రంజాన్ వచ్చినప్పుడు అప్పుడు స్పెషల్ ప్యాకేజీల కింద పురుగులు పట్టిన కందిపప్పు మినప్పప్పులు ఇవ్వడానికి ఇది ఏదైతే ఖర్చు పెట్టి దాన్ని కనీసం ఆ యొక్క పబ్లిక్ అనేవాళ్ళు వాడుకునే పరిస్థితులు లేక దాన్ని మళ్ళీ అలాగే వాళ్ళకున్న ఫైనాన్షియల్ క్రైసిస్కో దాన్ని తిరిగి అమ్ముకోవటము ఇదంతా ఇవన్నీ జరుగుతూ చర్చలో ఇదంతా వచ్చింది కదా. బడ్జెట్ ఇంత భారీ ఎత్తున కేటాయించడం సాధ్యమవుతుంది. అబ్సల్యూట్లీ. ఇవాళ ఎందుకు కుదరదండి? ఈ రోజున ఒకటి ప్రజలకి ఒక మంచి చేయదలుచుకున్నప్పుడు కేంద్ర సాయం తీసుకుంటాము, లేకపోతే ఇతరత్ర మనకున్న ఇవాళ పవన్ కళ్యాణ్ ఇవాళ మాట్లాడినా మొన్న మాట్లాడినా ఒక పదం ఏం వాడుతున్నారంటే ఇందులో మిస్యూజ్ అరికడితే తగ్గించితే. ఇక్కడ వైట్ రేషన్ కార్డు రాజశేఖర రెడ్డి హయాంలో ఇందాక సార్ చెప్పినట్టు విధంగా ఆరోగ్యశ్రీల దగ్గరికి వాటికి అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికి ఇచ్చారు. ఇద్దరికే ఇచ్చారు, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి. ఇక్కడ సమస్య ఏమైందంటే ఆ వైట్ రేషన్ కార్డులు ఇవాళ జాతీయ గణాంకాల ప్రకారం ఏమో మనకి 20% పేదరికం ఉంది. ఇప్పుడు దీని ప్రకారం వైట్ రేషన్ కార్డు అనేది పేదరికం దిగువన ఉన్న వాళ్ళకే కదా ఇవ్వాల్సింది. 78%, అంటే 58% ఇక్కడ వైట్ రేషన్ కార్డులు చేతిలో ఉన్నాయి. ఇవాళ మీరు చెప్పినటువంటి విధంగా నిజాయితీగా మీరు ఇవ్వాలనుకుంటే ఆ 20% మందికి ఇవ్వాలి. అంటే ఈ 1,46,000 ఈ 1,46,00,000 కుటుంబాల్లో ఓ 20 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇవ్వాలి. ఒక చేతి దగ్గర ముద్దని తీస్తే ఎవ్వరూ ఒప్పుకోరు అనినే ఇప్పటికి కూడా పేరు ఎవరు పెట్టినా కంటిన్యూ చేసుకొస్తున్నారు స్కీములు. అట్లాంటప్పుడు మీరు ఆ ముద్ద తీసి వాళ్ళు అవినీతి పరులు అందుకని ఆ బియ్యం తీసుకున్నారు, మేము నిజాయితీ పరులం కాబట్టి మేము 2.5 ఇస్తున్నాం, అది కూడా నిజాయితీ పరులకు ఇస్తున్నాం అంటే ఒప్పుకుంటారా? అంతమందిని మీరు వదులుకోగలరా? 1 కోటి మందిని వదులుకుని మీరు ఆ మిగతా 46 లక్షల మందికే ఇవ్వాలి పోని ఆ లెక్కన వేసుకుని, అది సాధ్యమా? ఇక్కడ ఈ సిచ్యువేషన్లో సాయి గారు ఉన్న రేషన్ కార్డ్స్ మనం రిమూవ్ చేసేద్దాం అనే అంటే ఏవైతే ఫ్రాడ్ అబోవ్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళ ఆ విషయాన్ని పక్కన పెడితే ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయో సివిల్ సప్లైస్లో ఇందాక గురుగారు చెప్పినట్టు ఈ మెటీరియల్ ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయో అలాగే వాళ్ళకి గవర్నమెంట్ ఇదిగా డబ్బులు తీసుకొని లబ్ధిదారులకు ఇచ్చినట్టు చూపించి దాన్ని ఇన్ రిటర్న్ మళ్ళీ వెనక్కి పంపించి దాన్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయటం, లేకపోతే మళ్ళీ మిల్లర్స్ పంపించి రీసైకిల్ చేసి మళ్ళీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు వసూలు చేసే దుస్థితి ఏదైతే ఉందో దీన్ని అరికట్టగలిగితే అసలు ఈ స్కీమ్ అనేది చాలా ఈజీ అండి. నగదు బదిలీ వల్ల ఏంట్రా అంటే తప్పకుండా ఒక బెనిఫిషరీ ఒక హౌస్కి 2,500 రూపాయలు కానీ 3,500 కానీ ఇస్తే వాళ్ళకి రైసే కదండి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏవైతే ఎచ్చలు కావాలో ఆ గ్రాసరీస్ కూడా వచ్చేస్తాయనేది నా యొక్క అభిప్రాయం. ఇది తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చారో చాలా మహాద్భుతమైనదండి. ఇది ఆచరణలో పెట్టిన మరుక్షణం తప్పకుండా ఇక్కడే వాళ్ళకు వచ్చిన అనుభవం అదే. 2009లో ఈ మాట ఇదే పదాన్ని వాళ్ళు వాడినప్పుడు అదిగో రేషన్ కార్డులు తీసేస్తానంటున్నాడు బాబు వస్తే అనేటువంటిది ప్రచారం అయింది. అసలు దాని ఇంపాక్ట్ అంటే బాబు వస్తే అసలే క్రమశిక్షణ ఆయనకి ఎక్కువ, ఆఫీసర్లు మేము కంట్రోల్ చేస్తాడు మిగతాదంతా కంట్రోల్ చేస్తారని కారణంగా 2009లో ఎక్కడ రేషన్ కార్డులు తీసేస్తారని పెద్ద ఎదురు దెబ్బతగిలి. ఇప్పుడు మీరు రిస్ట్రిక్ట్ చేయడం అంటే ఒక స్కీముని తీసి ఇంకో స్కీమ్ పెట్టడము,
స్కీమ్ కొత్తది కావాలి మాకు 2.5 ఇచ్చే ఏమీ లేదండి. ఈ 1,46,00,000 దయచేసి మంది మీరు 2.5 కూడా కాదు, ఇస్తారంటే తీసుకుంటారు, కానీ బియ్యం తీసి ఇది ఇస్తామంటే ఒప్పుకోరు. కాదు. అట్లాంటప్పుడు రెండు కన్విన్స్ చేయడం సాధ్యమా? లేదు సార్ గారు, అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా రేషన్ కార్డులు మళ్ళీ దానిలో ఒకసారి వెరిఫై చేస్తామన్న మాట కూడా దయచేసి ఎక్కడ అనలేదు. చేయకపోతే అనలేదు. కోటి అప్పుడు 44,000 కోట్లు, అంటే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు కొత్తగా మొన్నటి ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 191,000 కోట్లు. ఈ 191,000 కోట్లలో 5,000 కోట్లు ఏదో మిగులు బడ్జెట్ చూపెట్టారు. 40,000 కోట్లు అసలు రాదు. అది ఎక్కడి నుంచి పట్టుకొస్తారు అనేది సమస్య. అంటే రాష్ట్ర రెవెన్యూ 60,000 కోట్లకు మించలేదు. కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలు వీటన్నిటితో కలిపితే ఇప్పుడు 1,20,000 1,30,000 కోట్లు నడుస్తున్నది ప్రస్తుతం మనకి ఓవరాల్. ఇప్పుడు అందులో మీరు తీసుకొచ్చి 44,000 కోట్లు అంటే ఓ పక్కన జీతాలకే రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ అంతా సరిపోతుంది. 60,000. దీంట్లో ఒకటి మనం మైనస్ చేయాల్సింది ఏంటంటే, ఏదైతే మెటీరియల్ రైస్ కానీ మిగతా పల్సెస్ కానీ కొన్ని మెటీరియల్ ఏదైతే ఉందో త్రూ సివిల్ సప్లై చేస్తున్నారో ఆ ఎక్స్పెండిచర్ తీయాలి కదా సార్. అది చూస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ 2,500 ఉంటుంది అనేది నా ఉద్దేశం. దాంట్లో ఎలా తప్పకుండా తగ్గించక్కర్లేదండి. ఇప్పుడు ఏదైతే అమౌంట్ సాయి గారు నేను కొన్ని వస్తున్నాను. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం సాయి గారు వస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం. ఈ పథకంలో ఉన్నటువంటి ఆర్థిక సూత్రాలు కొన్ని చెప్తాను. ఎందుకంటే ఇవి అనేక దేశాల్లో దీన్ని ప్రవేశపెట్టారు. ఏ రకంగా ప్రవేశపెట్టారంటే అన్ఎంప్లాయిడ్గా ఉన్న వాళ్ళకి ఇప్పుడు అమెరికా దేశంలో కూడా సోషల్ సెక్యూరిటీ అని ఎవరైతే అన్ఎంప్లాయిడో వాళ్ళకి ఉద్యోగం మారేటప్పుడు కూడా గ్యాప్ లో కూడా డబ్బులు ఇస్తారు. వాడికి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా డబ్బులు ఇస్తారు. అయితే ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు అంటే ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అని ఒకటి ఉంటుంది. ఆ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే బాగా సంపాదిస్తున్న వాడి దాంట్లో నుంచి కొంత తీసి ఇక్కడ పంచి పెడతారు. రైట్. ఈ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ ద్వారానే. అంతేగాని రాష్ట్ర బడ్జెట్ అన్నీ కూడా ఎసెన్షియల్ థింగ్స్కే ఉంటాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ చేయగలదు. ఆదాయ పన్నులు అనేది వసూలు చేయడం వాళ్ళకు ఉంది, కానీ ఇలా చేతుల్లో ఉండదు. సెపరేట్ సెస్ లాంటిది ఏదో ఒకటి పెట్టి ప్రోగ్రెసివ్ ట్యాక్స్ దాని మీద ఏమవుతుందంటే ఆ ప్రోగ్రెసివ్ ట్యాక్స్లో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, నాట్ ఓన్లీ రిచ్, రైట్, మిడిల్ క్లాస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. రైట్. అక్కడి నుంచి రెసిస్టెన్స్ వస్తుంది. ఇవాళ అమెరికా లాంటి దేశంలో కూడా మమ్మల్ని దోచుకొని వాళ్ళకి అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే వాడికి ఉద్యోగం వచ్చిన దానికన్నా ఈ అన్ఎంప్లాయ్మెంట్ అమౌంట్ ఎక్కువ వస్తుంది. రైట్. సో దాంతో ఒక రకమైనటువంటి అక్కడ క్రైమ్ కూడా పెరిగిపోతుంది. రైట్. అక్కడ ఏ పనులు చేయకుండా అసలు అమెరికాలో అయితే ఆర్ఎల్ఎం ఉంది, ఆ ఏరియాకి వెళ్ళలేము, పట్టపగలు కూడా వెళ్ళలేరు. సో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉండటం చేత ఏం చేస్తున్నారంటే ఇవాళకి కూడా అమెరికా లాంటి దేశంలో ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నీ కూడా ధరలు తక్కువ ఉంటాయి. రైట్. ఓకే, $100 పెడితే $100 అంటే మనకి ₹100 కింద లెక్క. మనం ఇలాగ 6,800 లెక్క వేద్దు. $100 పెడితే నెలకి సరిపోయినటువంటి సామాగ్రి దొరుకుతుంది. రైట్. అలాగే వాళ్ళకి డాలర్ షాప్స్ అని ఉంటాయి. $1 అక్కడ అన్ని వస్తువులు ఉంటాయి. అక్కడ ఈ సీనియర్ సిటిజన్స్ కోసం, మామూలుగా ఈ పేద వర్గాల కోసం ఒక బియ్యమే కాదు, రైట్, అన్ని కమోడిటీస్ ఉండి మీకు ఏది కావలసిన బయట $10 ఉన్నటువంటి చొక్కా అక్కడ $1 దొరుకుతుంది అక్కడ. రైట్. ఓకే, డాలర్ షాప్స్ అని ఉంటాయి. రైట్. సో ఇలాంటి ఇవి ఎందుకంటే ప్రాక్టికల్గా ఉపయోగపడేటువంటివి. దీని మీద చాలా రీసెర్చ్ చేయాలి. దాని మీద రీసెర్చ్ చేశారు. రైట్. దాని మీద రీసెర్చ్ చేసి ఇది ఇంప్లిమెంట్ చేయడంలో చాలా కష్టాలు ఉన్నాయి. రైట్ అనేటువంటిది ఆర్థిక శాస్త్రవేత్తలు, ఇది రాజకీయ కోణం దయచేసి ప్రతిదానికి రాజకీయాన్ని అంటకట్టకండి. రాజశేఖర రెడ్డి గారు చెప్పండి. సాయి గారు చెప్పండి. అదే ఇప్పుడు మనము ఈ ఉచిత బదిలీ, నగదు బదిలీ పథకం చేసేదానికంటే అంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మీరు ఇందాక ఎక్స్ప్రెస్ చేసిన విధానం బట్టి రేషన్ కార్డులను తీసేస్తే అవుతుందని, కానీ అనర్హులు ఒకలో ఇద్దరు లేదా ఒక 100 మందిలో ఒక 10 మంది ఉన్నారనేసి మిగతా 90% ప్రజల అర్హులైనటువంటి ప్రజలకు ఇబ్బంది కలగడం చేయడం చాలా దారుణమైన ఆలోచన అండి. ఎందుకు అంటున్నాడు, ఉదాహరణ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ మీద కొంతమంది అంటే పేద ప్రజల ఆరోగ్యం బాగుపడుతున్న ఓర్చలేని వాళ్ళు కొన్ని ఆరోపణలు చేశారు. ఏంటంటే అందులో అనర్హులు ఉన్నారు అది అని. రాజశేఖర గారు ఒకటే మాట అనేవాళ్ళు,
100 మందిలో ఒక 2-3 అనర్హులు ఉండొచ్చు. కానీ ఆ 2-3 అనర్హుల కోసం మన 95-96 మందిని అనుమానించడం అనేది చాలా అనాలోచితమైనది. కాబట్టి మనం వీళ్ళని బతికిద్దాం. రైట్. ఒకరిద్దరు అనర్హులు ఉంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళిపోతారనేది. వెల్కమ్ బ్యాక్. ఒకవైపున రుణమాఫీ లాంటి హామీలలో పూర్తి స్థాయిలో సాధ్యం కాలేదు, మరి ఇప్పుడు వాటిని విమర్శించే సమయంలో ఇలాంటివి సాధ్యమవుతుందా? కిరణ్ గారు, ఇది పబ్లిక్కి ఉండేటువంటి ప్రధానమైన అంశం. 2,500 రూపాయలు, ఇన్ని వేల బడ్జెట్. ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి విధంగా ఆచరణ సాధ్యమయ్యేదాన్ని జనంలోకి ఈజీగా వెళ్తుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు 2 రూపాయల బియ్యం లేకపోతే రూపాయి బియ్యం ఇట్లాంటి జనంలోకి ఈజీగా వెళ్ళినాయి. అట్లాంటిది అవుతుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించగలరా? తప్పకుండా సాయి గారు, ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. దయచేసి రేషన్ కార్డులు రద్దు చేస్తారని గాను, లేకపోతే ఇతర ఏదో స్కాన్ చేసి ఇంకా ఉన్నవాళ్ళు కొంతమంది తీసేసి ఎలాంటి అపోహలు క్రియేట్ చేయద్దు దయచేసి. నేను వైఎస్ఆర్ వాళ్ళని, టీడీపీ వాళ్ళని అదే కోరుకుంటున్నాను. మా నాయకుడు చెప్పింది ఒకటే, ఏంట్రా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రేషన్ సప్లై వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి 2,500 రూపీస్ డిపాజిట్ చేస్తే ఈ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మాల్ ప్రాక్టీస్లు అనేవి జరగవు. ఒకటి. రెండోది ఏంటంటే సాయి గారు, ఈరోజు చూస్తున్నాం గత 4 సంవత్సరాలుగా, ఇందాక వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటున్నారు ఏదో అభియోగాలు మోపుతా టీడీపీ వాళ్ళతో కుమ్మక్కైపోయామని, వారేమో వీరితో కుమ్మక్కయ్యామంటారు, టీడీపీ వారేమో వైఎస్ఆర్తో కుమ్మక్కయ్య అంటారు. దయచేసి ఈ డైలాగులు ఆపేయండి, ఎందుకంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ విషయాలు విని. నెక్స్ట్, ఇప్పుడు మనం అనుకునే ఇది ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన నగదు బదిలీ అనేది ఏదైతే ఉందో, ఒక చిన్న ఉదాహరణ అండి. వీళ్ళు గత 4 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం వారు విదేశీ పర్యటనలకి, డిపిఆర్లకు కానీ వాటి ఖర్చు పెట్టిన డబ్బు ఏదైతే ఉందో, అలాగే అక్రమంగా దోచేసిన డబ్బు మైనింగ్ విషయాల్లో కానివ్వండి, ఇలాంటి వాటిల్లో ఏదైతే అక్రమంగా దోచేస్తున్నారో వాటిని సక్రమ మార్గంలో పెట్టి రాష్ట్రానికి ఒక మంచి ఆదాయాన్ని తీసుకొస్తే 2,500 రూపాయలు ప్రజలకి పర్ క్యాపిటల్ 2,500 ఇవ్వటం అనేది పెద్ద కష్టం కాదనేది మా ఒపీనియన్. రైట్. మీరేమంటారు? మీ దోపిడీని ఆపితే వాళ్ళు ఇచ్చేయగలమండి. సాయి గారు, అందరూ కూడా దోపిడీ అంటున్నారు. మేము దోపిడీ చేస్తున్నాము, కష్టపడి పని చేస్తున్నాము. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి అనేవాళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు అండి. ఇది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మేము ఒకటే చెబుతా ఉన్నాం, 43,800 కోట్లు, 1,46,00,000 మందికి సంబంధించిన విషయం ఇది. ఇవాళ 43,800 కోట్లు, అదేవిధంగా జీతాలు ఒక 60,000 కోట్లు. మరి బడ్జెట్ ఇవాళ మరి ఈ రాష్ట్రంలో ఏ విధంగా దీన్ని వాళ్ళు మేనేజ్ చేయగలరు? ఖచ్చితంగా ఇది అసాధ్యం. ఎందుకంటే మేము ఇంకోటి కూడా చెబుతున్నామండి, గతంలో కూడా ఈ స్కీముని ప్రజలు అంతగా దీన్ని రిసీవ్ చేసుకోవాలి. ప్రజలు మాకు అనుభవం కూడా ఉంది. తర్వాత ఈ రోజున మేము ఇచ్చేటువంటి బియ్యం, సాయి గారు మీరు అడిగారు ఇందాక, చాలా డిపోల్లో వచ్చిన 1-2 రోజుల్లో తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళ బియ్యం కూడా చాలా మంచిగా ఇస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఏ రకమైన తప్పు చేసినా కూడా ఉపేక్షించకుండా బ్రహ్మాండంగా బియ్యాన్ని ప్రజలందరికి కూడా వెళ్ళే విధంగా చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ దీంతో పాటుగా మేము ఇచ్చేటువంటి ఏదైతే కానుకలు ఉంటే అవి కూడా ఒక క్వాలిటీతో కూడినటువంటి వస్తువుల్ని ప్రజలకు ఇవ్వాలనేటువంటి ఆకాంక్షతోనే ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇదేంటంటే నగదు బదిలీ అనేటువంటిది ఆచరణకి మరి దూరంగా కనపడతా ఉంది. సరే, ఇక అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం, దాని గురించి నేను పెద్దగా దాని మీద నేను వెళ్ళను. అదేవిధంగా ఇవాళ ఇంకోటి కూడా చూసుకోవాలి. ఇవాళ ఉండేటువంటి బడ్జెట్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ రోజున రైతు రుణమాఫీ కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీ కానీ ఇచ్చారంటే ఇవాళ మరి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో కూడా, ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో కూడా దశలవారీగా దాన్ని మేము పూర్తి చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు, ఏ విధంగా చెబుతున్నారు, ఎవరు చెబుతున్నారు, అనుభవం ఉందా లేదా, మరి ఆ తగినటువంటి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోరగలనేది ప్రజలకు కూడా ఒక అవగాహన ఉంది. ఒకసారి పబ్లిక్ రెస్పాన్స్ కూడా చూద్దాం. వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు చెప్పండి. వెంకటేశ్వర్లు గారు. సాయి గారు, నేనే మాట్లాడుతుంది. చెప్పండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో ఇందాక బియ్యం గురించి కదా మీరు మాట్లాడుతున్నారు. అవునండి. స్టార్టింగ్. అవునండి. ఆ స్టార్టింగ్ బియ్యము 2 రూపాయలే కదా. అవునండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సాక్షి పేపర్ కూడా 2 రూపాయలని పెట్టారు. దాన్ని ఇచ్చారండి. దాన్ని 4 రూపాయలు చేశారు. ఎందుకు చేశారు? నెక్స్ట్ ఇప్పుడు మన జనసేన నాయకుడు మాట్లాడుతున్నాడు, ఇది ఆ సినిమా, ఆయన సినిమా చూడాలంటే 1000 రూపాయలు కావాలి. 2 రూపాయలు కావచ్చుగా. ఆ బియ్యం గురించి సన్న బియ్యం ఏం చెప్పని అడుగుతున్నాడే ఏంటి, ఆ సినిమా చూస్తే ఒక సామాన్యుడు ఎంత ఖర్చు పెట్టుకొని
జనసేన నాయకుడు సినిమా చూడాలి. చిరంజీవి గారి రైట్ సినిమా అండి, థ్యాంక్ యూ చూడాలి. వెంకటేశ్వర్లు గారు. సంపత్ కోడూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సంపత్ గారు చెప్పండి. సంపత్ గారు, హలో, సంపత్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్ 2500 ఇవ్వటం సాధ్యమేనండి. ఎట్లాగంటే ఉమ్, వాస్తవ కుటుంబాల కంటే ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయనేది ప్రభుత్వమే చెప్పింది సార్. ఉమ్, వీటన్నిటిని క్షేత్రస్థాయిలో ఉమ్, మనం అవినీతిని రూపుమాపగలిగితే ఇది సాధ్యమేనండి. ఉమ్, తర్వాత టీడీపీ వాళ్ళు అన్నారు 10% మాత్రమే తీసుకుంటలేదు, మిగతా 90% బియ్యం తీసుకెళ్తున్నారు. వాడుతున్నారు. కానీ 90% వాస్తవ పరిస్థితుల్లో 90% ఉమ్, ఈ రేషన్ బియ్యం తింటలేదు సార్. ఓన్లీ 10% తింటున్నారేమో. రైట్, అది సార్, ఓకే, ఇది తప్పకుండా ఆచరించాలండి. థ్యాంక్ యూ సంపత్ గారు. కళ్యాణ్ గారిని అభినందిస్తున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ సంపత్ గారు. రాజేష్ విజయవాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాజేష్ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు ఇచ్చే కిలో రూపాయలు బియ్యానికి ఎంతమంది ఉన్నారండి విజయవాడలో? మీరే చెప్పాలి. అది ఏపీ మొత్తంలో అది దోశ వేసుకోవడం తప్ప దేనికి పని చేయదండి. 2500 ఇస్తారనుకుంటున్నారా? 2000 ఖచ్చితంగా అవుతుందండి. ఉమ్, ఎందుకంటే అండి ఇప్పుడు సంవత్సరానికి వచ్చి 43,000 కోట్లు, సంవత్సరానికి వచ్చి 43,000 కోట్లు అంటున్నారు కదండి. ఉమ్, ఈ టీడీపీ నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ చేసిన అవినీతితో పోలిస్తారు ఎంతండి? రైట్ అండి, థ్యాంక్ యూ అండి. రాఘవరావు గుంటూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాఘవరావు గారు చెప్పండి. రాఘవరావు గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అది ఇప్పుడు వచ్చేసి 2,500 రూపాయలు అంటున్నారు కదా, ఉమ్, అది ఆచరణీయమేనండి. ఎలాగంటారంటే ఉమ్, ఇప్పుడు మనకి రూపాయి కిలో బియ్యం ఇస్తున్నారు. ఉమ్, ఆ రూపాయి కిలో బియ్యం రూపాయి కొనట్లేదు కదా, ఉమ్, దానికి గవర్నమెంట్ దాని భారం భరిస్తుంది. అవునండి, కేంద్రం భరిస్తుంది, రాష్ట్రం భరిస్తుంది కదా. మరి అదే భారం ఇంకా దీనికి అడ్జస్ట్మెంట్ అవుతుంది. అంటే అది మొత్తం కలిపితే 1100 కోట్లేనండి. అవునండి, 1100 కోట్లు, ఇక్కడేమో 44,000 కోట్లు కావాల్సి వస్తుంది. అది తేడా. అదే విధంగా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అదే అనేది 1100 కోట్లతో ఇప్పుడు ఆ మొత్తం భారం రాష్ట్రం మీద 1100 కోట్లు ఉంది. ఇది 44,000 కోట్లు అవుతుంది అనమాట. అదే సార్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. రాఘవరావు గారు నాగూర్ మచిలీపట్నం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. నాగూర్ గారు చెప్పండి. నాగూర్ గారు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా ఫోన్లో మాట్లాడండి, చెప్పండి. నాగూర్ గారు మాట్లాడగలరా? అలా మాట్లాడుతున్నానండి, చెప్పండి. రైట్, ఏమంటారు రఘునాథ్? జస్ట్ అకాడమిక్ ఇంట్రెస్ట్ ఇక్కడ పార్టీ పక్కన పెడదాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 44,000 కోట్లకు లెక్క చెప్పారు కదా. ఇప్పుడు మనం ఒకవేళ 5 కేజీలు పర్ హెడ్ వేసుకుంటే యావరేజ్ ఫ్యామిలీ సైజు 4 అనుకుంటే అంటే 20 కేజీలు, మొత్తం 30 రూపాయలు వేసుకుందాం కాసేపు. ఏది సెంట్రల్ రెవెన్యూ స్టేట్ అన్నీ కలిపేసి కాసేపు అనుకుందాం, అంటే 600 రూపాయలు. సో ఇట్ ఈస్ 600 వర్సెస్ 2,500, అంటే 4 times. అంతే కదా. అంతే, ఈ ఒక్క ఐటెం కోసం. అవును, ఇంకా వేరే ఏమైనా ఉంటే ఎన్ని కలిపితే ఇంకొంత పెరగచ్చు. ఫెస్టివల్స్ కందిపప్పులు అదే వేరే ఉంటే దాన్ని యాడ్ చేద్దాం. కాబట్టి అంటే నేను ఊరికే అకాడమిక్ డిస్కషన్ కోసం, ఇది ఒక సీరియస్ డిస్కషన్ జరగాల్సింది మంచిదే. అదే వాళ్ళ ఇది అవుతుందా, ఇది జరుగుతుందా పక్కన పెట్టి మొత్తం త్రూఅవుట్ ద కంట్రీ ఆప్షన్ ఇచ్చేయటం. ఇందాక నేను పద్ధతి చెప్పా, ఇది కావాలంటే ఇది తీసుకో, అది కావాలంటే అది తీసుకో. అప్పుడు ఈ సైక్లింగ్ లన్నా తగ్గుతాయి కదా, సైక్లింగ్ లన్నా తగ్గుతాయి. రెండోది, ఈ ఇప్పుడు 1.4 crore కార్డ్స్ ఉన్నాయి, ఇంటూ 4 వేస్తే 5.6 crore పాపులేషన్ అక్కడే ఉంది. ఇప్పుడు మొత్తం స్టేట్ పాపులేషన్ కన్నా ఎక్కువ ఉన్నాయి. అదే కదా వచ్చింది. రైట్, రామకృష్ణ తూర్పుగోదావరి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు చెప్పండి. రామకృష్ణ గారు నా మాట వినపడుతుంది, చెప్పండి. వినపడుతుంది సార్. గ్యాస్ ఇస్తా ఉన్నారు ఇవాళ. అప్పుడే ఈ మహిళల్లో ఎంత సంతోషం అంటే వాళ్ళ సంతోషం వ్యక్తపరుస్తున్నారు సార్. ఏది ఫ్రీ గ్యాస్, రేషన్ బియ్యం కూడా, రేషన్ ఇచ్చే బియ్యం కూడా ఎవరు తింటలేదండి, మళ్ళీ తిరిగి అమ్ముకుంటున్నారండి, ఇళ్ళకి వచ్చి కొనుక్కెళ్తున్నారండి. రేషన్ ఈ 2,500 ఇస్తున్నది న్యాయబద్ధమైంది.
అందరూ సంతోషిస్తున్నారండి. రైట్, అంటే జరుగుతుందని నమ్ముతున్నారా? అమలు జరుగుతుందండి. 2500 బదులు తక్కువ. రైట్, థ్యాంక్ యూ అండి రామకృష్ణ గారు. దుర్గారావు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. దుర్గారావు గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే. నమస్తే చెప్పండి. ఇది చెయ్యొచ్చనే మేము అనుకుంటున్నాం సార్. 2500 అది ఇక్కడ షాప్ సార్ హైదరాబాద్ లో. మామూలు ఇక్కడ జనాలు కూడా ఇవాళ డిస్కషన్ కొంతమంది చేసేది ఏంటంటే చెయ్యొచ్చు మంచిదే, ఎందుకంటే రేషన్ తీసుకుని చాలా మంది అమ్ముకున్నారు కదా బయట. హైదరాబాద్ లోనే చాలా మంది అమ్ముకుంటున్నారు, ఎవరు తెలియలేదు కదా. ఈ టైప్ చేస్తేనే ఉండకుండా మారచ్చు, మంచిదే కదా అని చెప్పి. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు గారు. రాంబాబు తణుకు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాంబాబు గారు చెప్పండి. రాంబాబు గారు. నేను అనుకుంటున్నానండి, ఆటోలో నేను అనుకుంటున్నానండి, ఎందుకంటే నేను ఆటో డ్రైవర్ అండి. నేను నరేంద్ర మోడీ గారు ల్యాండ్ రాశానండి. ఎలా అంటే 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలకి 3 లక్షల బ్యాంకులు వేస్తే గవర్నమెంట్ 9% వేస్తుంది కదా, లేదా గవర్నమెంట్ 10% వచ్చాయి కదా. లెక్క రాశానండి. మరి అలాగే నాకు తెలియదు ఇది పెడతా అని. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఈ హామీ 1 సంవత్సరం పాటు ఇంప్లిమెంట్ ఈ హామీ పెట్టగలిగితే తర్వాత మనం ఈ శిక్షణలో తీసుకొచ్చి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు గారు. వెంకటరెడ్డి ముంబై నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటరెడ్డి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి వెంకటరెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు ప్రకటించింది 2500 రూపాయలు, అది బాగానే ఉంది. కానీ ఇప్పుడున్న రేషన్ ని తీసేస్తారా, లేకపోతే తీసేసి 2500 ఇస్తాడా? వద్దని ఆ ప్లేస్ లో ఇది ఇద్దామని. ఆ ప్లేస్ ఇస్తా. ఇప్పుడున్న అది రేపొద్దున వాటి ధరలు అంటే 2500 సరిపోతలేదు తెలియదు. రైట్ అండి, చెప్పండి. కాబట్టి మేము అది మాకు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది. అది నేను అనుకుంటున్నది. రైట్, జనాలు ఏమనుకుంటారో తెలియదు. అది 2500 అంటే మరి వాటి ధరలు నెలకి ఏ విధంగా పెరుగుతో తెలియదు. పంచదార కానీ, షుగర్ కానీ, పంచదార కానీ, బియ్యం కానీ వాటి ధరలు ఏ విధంగా పెరుగుతాయో తెలియదు. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. శ్రీరామ్ కాకినాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీరామ్ గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే చెప్పండి. 2500 అనేది అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ అవుదు అంటున్నారు కదండి. రాజకీయ ప్రతి ఒక్కరు కూడా అవుతుందని చెప్తున్నారండి. ఎట్లా అవుతుందని? ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు చాలా మంది చింతలు ఉన్నారు కదండి, దానికి వాళ్ళ మీద రైడింగ్స్ అవి చేసి మనం డబ్బులు ఏమన్నా తీసుకొస్తే దాని ద్వారాగా అవుతుంది అనుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీరామ్ గారు. తిరుపతిరావు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. తిరుపతిరావు గారు చెప్పండి. సార్ అది 2500 రూపాయలు నెలకి ఇస్తారు, గ్యాస్ ఫ్రీగా ఇస్తామన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అది ఎందుకు సాధ్యం అవుతుంటారు సార్? ఖచ్చితంగా సాధ్యపడుతుంది అది. అంటే మన బడ్జెట్ లో సరిపోద్ది అనుకుంటున్నారా? మన బడ్జెట్ లో సరిపడుతుంది సార్. అది ఎందుకు సరిపోదు? వీళ్ళు అవినీతి చేసేదానికంటే ఇది చాలా ఉపయోగకరమైంది కదా. అంటే అవినీతిని ఆపేస్తే, అవినీతిని ఆపేసి మంచి పరిపాలన చేస్తే నిజాయితీగా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇచ్చి తీరవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి తిరుపతిరావు గారు. జయరాజ్ తూర్పుగోదావరి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. జయరాజ్ గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే చెప్పండి. ఇప్పుడు అండి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా 2500 వేస్తామని. అది బాగానే ఉంది కానండి, ఇప్పుడు ఉన్న గ్యాస్ ఉంటుంది కదండి, గ్యాస్ తీసుకున్న తర్వాత అకౌంట్ లో డబ్బులు వేస్తాం అంటున్నారు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి, ఇప్పుడైతే అకౌంట్ లో డబ్బులు అయితే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అయితే పడతలేదండి. ఇప్పుడు ఈ పథకం ఇప్పుడు రేషన్ కార్డులు తీసేసి ఈ బ్యాంక్ అకౌంట్ లో వేస్తానంటున్నారు. అవి సామాన్య మానవుడికి పడతాయి అంటారా, పడమంటారా? రైట్, అంటే ఇప్పుడున్న గ్యాస్ రేషన్లు అయితే ఎదుర్కొంటున్నామండి, పడతలేదు. రైట్, థ్యాంక్ యూ జయరాజ్ గారు. మధు చల్లపల్లి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. మధు గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి. అయితే నెలకి 2500 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇస్తా అన్నారు కదా, అది ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? అదే చెప్పండి, సాధ్యం ఎలా అవుతుంది అని. అయితే రైతు రుణమాఫీ అని చంద్రబాబు నాయుడు గారు 1,00,000 రూపాయలు ప్రతి రైతుకి 1,00,000 రూపాయలు రుణమాఫీ అని పెట్టారు. పెట్టినప్పుడు అది ఎలా సాధ్యం అయింది? అవలేదని మీరే చెప్తున్నారు కదా. అవును సార్, అవునవును. అలా అది ఎలా సాధ్యం అయిందో సాధ్యం అంటే అది పూర్తి కాలేదన్నారు కదా, అట్లాగే ఇది కూడా పూర్తి కాకపోయినా పర్లేదంటారా?
నేను చెప్పానండి. ప్రతి రైతుకి ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. లేదండి, ఆయన ₹1,00,000 అని చెప్పలేదు, సంపూర్ణ రుణమాఫీ అని చెప్పారు, మీరు మర్చిపోయారు. అవును సార్, అవును సార్. అయితే మా ఇంట్లో మాకు 15 కేజీలు బియ్యం వస్తాయి సార్ నెలకి. అయితే మేము ఆ కోట బియ్యం మేము తినలేకపోతున్నాం సార్. తింటలేదు మీరు? మేము తినలేకపోతున్నాం. పక్కగా ₹12 మేము అమ్ముకుంటున్నాం. ₹12 కిలో? కిలో ₹12 తప్పున మేము అమ్ముకుంటాం. ఎన్ని కిలోలు వస్తాయి మీకు? మాకు 15 కేజీలు వస్తాయి సార్. 15 కిలోలు అంటే మీకు ₹150 వస్తున్నాయి. అవును సార్, అవును సార్. కాబట్టి అదే 2,500 ఇస్తే 180 కంటే మంచి లాభం ఉంటుంది అంటారు. లాభం సమస్య కాదు సార్ మాకు. మా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన ఈ స్కీము జరిగిపోద్ది అంటారు. డెఫినెట్ గా. రైట్, థ్యాంక్ యూ మధు గారు. బాబీ కాకినాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. బాబీ గారు చెప్పండి. రైట్, ఇది దాస్ గారు. ఒక్క నిమిషం. రాజశేఖర రెడ్డి గారు చెప్పండి. లీడర్ని బట్టి స్కీమ్స్ సక్సెస్ అవుతాయి అన్న నమ్మకం క్యాడర్లో ఉంటుంటాయి. సాయి గారు, మీరు అన్నది లీడర్ని బట్టి మన హామీలు అమలుకు నోచుకునేవి, అవి నాయకత్వం యొక్క చిత్తశుద్ధి బట్టి ఉంటదండి. అదే కార్యకర్తల కన్నా ప్రజలకు ఎక్కువ నమ్మకం నవరత్నాల్ని ఆచరించగలరని వైసీపీ అభిమానులు అంటారు. వాళ్ళ పథకాలని వాళ్ళు అంటారు, వీళ్ళ పథకాలు వీళ్ళు అంటారు. జనాలు నమ్మేది ఎట్లా సార్? ఒక్కటి సాయి గారు, అది చాలా ఇంపార్టెంట్ సార్. అభిమానులు కార్యకర్తలు అనుకోవడం వేరు, ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం రావడం వేరు. ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు తెలుగుదేశం మేనిఫెస్టోలో మన పవన్ కళ్యాణ్ గారు బొమ్మేసుకొని మరి రైతు రుణమాఫీ చేస్తా అన్నారు. అంటే 87,600. రాజశేఖర్ గారు, మళ్ళీ మనం పాత చరిత్ర నాయకుడు బట్టి నేను ఆ పాయింట్ అన్నది ఇక్కడ ఒక్క మాట. ఇప్పుడు ఒక్క మాట వినండి. మనం ఇవాళ టాపిక్ దీని వైపుకి ఫాలో అవుదాం. మనం ఇచ్చే ఎన్నికల హామీలు రేపొద్దున ఆచరణ కాదా అన్నదానికే వెళ్దాం. గత వాటికి సంబంధించి చాలా సార్లు చర్చించుకున్నాం. ఇప్పుడు దానివల్ల ప్రయోజనం లేదు. ఈవేళ మీరు నవరత్నాల ద్వారా, ఒక్క మాట, నవరత్నాల స్కీమ్ అంతా ఇంప్లిమెంట్ చేయాలంటే 4 లక్షల కోట్ల బడ్జెట్ ఉండాలి రాష్ట్రానికి. అట్లాగే ఇప్పుడు వాళ్ళకు కూడా 44,000 కోట్లు. అంటే ఇవి సాధ్యమైనటువంటి హామీలా, లేదంటే మా నాయకుడు చేసేస్తాడని నమ్ముతున్నారు కాబట్టి క్యాడర్ని సాటిస్ఫై చేయడం కోసం ఇచ్చేటువంటి హామీలా? క్యాడర్ని సాటిస్ఫై కాదండి, ఇది ప్రజల్ని సాటిస్ఫై చేసే హామీలండి. ఎందుకు అంటే మీరు అన్నట్టు 4 లక్షల కోట్లు కాదండి, మన బడ్జెట్ పరిధిలోనే వివిధ మేధావులతోటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇది. అంటే ఇంతకుముందు చంద్రబాబు గారు కూడా అదే మేధావులు, అలాగే ప్రజలు సామాన్యులతో రుణమాఫీ పూర్తిగా చేయగలను అనుకున్నారు. సంపూర్ణ రుణమాఫీ అటు రైతులకి ఇటు డ్వాక్రా ఉమెన్కి. అదే తప్పండి. ఆ రోజే మనం చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పడం జరిగింది, జగన్ దోచుకున్న డబ్బుల్ని తీసుకొస్తే కనుక అయిపోద్ది అన్నారు. ఆ డబ్బులు వచ్చేది లేదు, ఇక్కడ ఈ పూర్తి అయ్యేది లేదు. దోపిడీ అనే పాయింట్ మాట్లాడదాం మనం. ఆ డబ్బులు రికవర్ చేయడం ఎవరి వల్ల కాదు. ఒక్క నిమిషం, నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి సాయి గారు. 2 నిమిషాలు ప్లీజ్ చెప్పండి. నేను అదే అంటున్నాను, ఆ రోజు రైతు రుణమాఫీ చేస్తానన్నా కూడా ఈ రోజు అందరూ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి రైతు రుణమాఫీ చేస్తానంటే 100కి 100 పవర్ లో వచ్చేది. కానీ అధికార పరమావధి కాదు కాబట్టి ఆ రోజు రైతు రుణమాఫీ కాదని నిర్భయంగా చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఈ రోజు ప్రూవ్ అయింది, ఆయన చేయలేకపోయారు. అన్ని పార్టీలు, అన్ని ప్రజలు ఏకగ్రీవంగా చెప్పింది. అయితే ఒక్క నిమిషం, ఈ రైతు రుణమాఫీ చేయకపోవడము, డ్వాక్రా రుణాలు రద్దు చేయకపోవడము, అక్కడే పదంలో 2 నిమిషాలు చెప్తే నేను ఎట్లా ఒప్పుకుంటాను? మీరు రుణమాఫీ చెయ్యట్లేదు, చెప్పండి సార్. నేను పూర్తిగా అబద్ధమా నిజమా ప్రజలు నిర్ణయిస్తారు సార్. నేను అబద్ధమా నిజమా ప్రజలు వదిలేద్దాం సార్. మీరు ఎలా నిర్ణయిస్తారు సాయి గారు? డిబేట్ లో మీ కళ్ళ ఎదురుకుండా జరిగిందాన్ని అబద్ధమని నేను ఎట్లా సర్టిఫై చేయాలా, నిజమని ఎట్లా సర్టిఫై చేయాలి? పబ్లిక్ చూస్తున్నారు కదా. ఇందులో జరగలేదు, కానీ ఎకరానికి ఇంత అనేది ఇచ్చారు. మీరు అస్సలు ఇవ్వలేమన్నారు, వాళ్ళు కొంత ఇచ్చారు. ఇది వాళ్ళ దగ్గర తప్పుంది, మీ దగ్గర తప్పుంది కదా. లేదు అనే పదాన్ని మీరు మాట్లాడేసి మీరు ఒప్పేసుకోండి అంటే ఇంకా డిబేట్ ఎందుకు? మనం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సాయి గారు
సాయి గారు నేను మిమ్మల్ని ఒప్పుకోమనట్లేదు, దయచేసి ప్లీజ్ నా మాటను అర్థం చేసుకోండి. నేను ఎవరిని ఒప్పుకోమనట్లేదు, ప్రజలకు వదిలేద్దాం, ప్రజలు న్యాయ నిర్ణేతలు, అంతిమ నిర్ణేతలు. మాట్లాడేసి మా ఇష్టం ప్రజలు వదిలేసుకుంటారు. సార్ అబద్ధం ఎలా అవుతుంది సార్? మీరు ఎలా డిసైడ్ చేస్తారు సార్ అబద్ధం అని? అబద్ధం అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు సాయి గారు? సార్ సాయి గారు చెయ్యలేదు. 77,612 కోట్లకి ఈ రోజు 10,000 కోట్లు చేశారు. ఈ రోజు 30,000 రైతులు అల్లాడిపోతున్నారు. అస్సలు జరగలేదని చెప్పడం అబద్ధం. అస్సలు నేను అనలేదు, మీరు రిపీట్ చేసుకోండి. అస్సలు నేను అనలేదు, చెప్పినంత జరగలేదు. సాయి గారు నేను అస్సలు జరగలేదు అనలేదు. మీరు వీడియో కావాలంటే రీటెలికాస్ట్ చేయండి. నేను అస్సలు అనలేదు. మీరు ఇందాక రుణమాఫీ రిపీట్ చేయండి ప్లీజ్. రుణమాఫీ జరగలేదు అంటే వాళ్ళు అన్న మాట ఏంటి, జరిగింది ఏంటి సార్? రైట్, మీరు ఇదే సాయి గారు సార్ ఒక్క నిమిషం నేను క్లోజ్ ఒక్క నిమిషం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరే అన్నారు నాయకుడు చిత్తశుద్ధి బట్టి ప్రజలు నమ్మాలి అనేసి. నేను అందుకు చెప్తున్నాను ఇవన్నీ. సో ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 2,500 అంటే అమలుకు నోచుకుంటాయా లేదనే చర్చ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వాటన్నిటికీ పూచీ తీసుకున్న వ్యక్తి ఈ రోజు ఆ పూచీ గురించి మర్చిపోయి నేను కొత్తగా ఇస్తాను అన్నప్పుడు అది ఎలా అమలు చేస్తారు? వాటి మీద ఆ పూచీ ప్రజలకు ఎలా నిర్ణయిస్తారు అనేది నేను అడిగేది. రైట్, అది ఆ చర్చ తప్ప ఇప్పుడు దాకా చేస్తున్న చర్చే మనం. అది ఇక్కడ ఒక పాయింట్ నేను మీకు ఒకటి గుర్తు చేసేది ఏంటంటే, హామీ ఇవ్వగానే లక్షకు లక్ష వచ్చేస్తుందని దేశంలో ప్రజలు ఎవరు నమ్మరు. బట్ ఆ రిలేటెడ్ కొంత జరుగుతుంది అన్నటువంటి నమ్మకం ఉంటుంది. అది ఇంప్లిమెంట్ చేసినటువంటి వాళ్ళకి ఓట్లేశారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి అయినా చంద్రబాబు అయినా ఎవరైనా ఏం పదం చెప్తారు? ఫస్ట్ అవినీతిని నిర్మూలిస్తాం, మహిళలకి కష్టాలు లేకుండా చేస్తాం. ఇవన్నీ ఎప్పుడైనా సాధ్యమేనాయండి? 100%. అవన్నీ కూడా ప్రాక్టికల్గా ప్రయత్నిస్తారు, కొన్ని చోట్ల జరుగుతూనే ఉంటాయి. రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ అంటే ఉచిత ఇచ్చేశారు. ఎవరికి ఉచిత విద్యుత్ ఎవరికి ఇచ్చారు? రైతులలో ఇదే నేను అనేది. ఇక్కడే మీరు చేసినప్పుడేం సంపూర్ణం చేశామని చెప్తారు. ఎవరికి ఇచ్చారు? మీ ఇంటికి నా ఇంటికి ఏమైనా ఇచ్చారా? 100 యూనిట్లు ఎవరికి ఇచ్చారు? పేదలకి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. విద్యుత్ ఇచ్చారా లేదా? అదే ఎవరికి అంటున్నా. మీరు వాళ్ళని అడిగినప్పుడేమో వాళ్ళు అస్సలు చేయలేదు, మీరేమో సంపూర్ణంగా చేసేసారు. ఇది ఎట్లాగండి? సాయి గారు ఒక్కసారి దయచేసి నేను అనేది అదే, ప్రాక్టికల్ గా ఏదైనా నిజం మాట్లాడదాం, అబద్ధాలను క్యాజువల్ గా మాట్లాడదాం, లేదా వక్రీకరించాలి. కాసేపు ప్రజలకు ఇచ్చేద్దాం. అభ్యంతరం మాట్లాడొద్దు. వాళ్ళు ఇంతే చేశారు, మేము ఇంత చేస్తాం, ఇది కరెక్ట్ గా జనానికి అంతేగాని వాళ్ళైతే రాజశేఖర రెడ్డి గారికి ఎవరికి అనుమానం లేదు. మీకు లేదు, అది సాయి గారు ప్రజలకు ఉంది సార్ నమ్మకము. సార్ దయచేసి నన్ను వినండి. చెప్పండి. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవు, ఒక విశ్లేషకుడిగా చెప్తున్నాను. ఎందుకంటే మన ఆలోచన విధంలోనే మార్పు రావాలండి. ఇక్కడ నాయకుడు ఇస్తాడు ఇది కాదు, మనకు వ్యవస్థ ఉంది, మనకు పద్ధతి ఉంది, మనకి కాదు. దయచేసి వినండి. మన బడ్జెట్ 2018-19 బడ్జెట్ 1,91,070 కోట్లు. అసలు ఈ బడ్జెటే చాలా ప్రాక్టికల్ బడ్జెట్ కాదు. కారణం ఏమిటంటే 85% ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్, 15% క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దయచేసి రెండింటికి అర్థం ఏమిటంటే, ఖర్చు జీతాలు, బత్యాలు, డిఏలు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, పెన్షన్లు ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు, అంటే ఖర్చు. మిగతా 15% సుమారు 28,000 కోట్లు మాత్రమే పెట్టుబడి ఖర్చు. అంటే పెట్టుబడి ఖర్చు ఆదాయం తీసుకొస్తుంది. జీడిపి పెరగాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గాలి. మీకు కిందటి బడ్జెట్లో మీకు మొత్తం సోషల్ వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టింది, సోషల్ వెల్ఫేర్ అంటే ఈ సబ్సిడీలు అవి ఇవి అన్నీ కలిపి 13,000 కోట్లు మొత్తం సోషల్ వెల్ఫేర్కి. సంక్రాంతి అసలు ఒక పెద్ద సెక్టర్ అయినటువంటి అగ్రికల్చరల్ సెక్టర్ మనకి చాలా ముఖ్యమైన దానికి 12,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. రైట్. మరి ఇవాళ
ఈ బడ్జెట్ ఏమిటి, ఎలా తయారు చేస్తారు, ఎక్కడ ఈ ప్లాన్ ఎక్స్పెండిచర్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. రైట్. ఓకే, సో ఈ ప్లాన్ ఎక్స్పెండిచర్లో మొత్తం మీకు జీతాలు బత్యాలు ఇవన్నీ ఇవాళ కార్పొరేషన్స్ కానీ ఇవన్నీ మనుగడ సాగించకపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయంలో 90% జీతాలకు వెళ్ళిపోతున్నాయి. రైట్. సో ఇక్కడ మనకి ఇది సాధ్యమా? ఇది మంచిదే, పేద ప్రజలకి ఉపయోగం కలగటం అనేటువంటిది మంచిదే. ప్రతి పేద ఇంటికి కూడా మనిషికి 2500 అయితే చక్కగా 2 పూట్ల భోజనం చేస్తాడు. ఇవాళ భారతదేశంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 40 కోట్ల మందికి ఒక్క పూట కూడా సరి అయినటువంటి భోజనము దొరకడం లేదు. మీరు బెదవాళ్ళు, విశాఖపట్నాలు, గుంటూరులు కాదు, ఇంటీరియర్ బీహార్కి వెళ్ళండి, ఇంటీరియర్ వెస్ట్ బెంగాల్కి వెళ్ళండి, సంవత్సరం ఒరిస్సాకి వెళ్ళండి, ఎక్కడో కాదు మన్యం ప్రాంతంకి వెళ్ళండి, సంవత్సరం ఒకసారి వరన్నం వండుకుంటారు, సంవత్సరం ఒకసారి. రైట్. చేత ఇవాళ ఈ పరిస్థితుల్లో మనం ఒక్కసారి బడ్జెట్ ఏమిటి, ఇప్పటికే ఒక 24,000 కోట్లు ఫిస్కల్ డెఫిసిట్. రైట్. ఓకే, అంటే ఎస్టిమేటెడ్ ఇన్కమ్, ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ చూస్తే అంచనా వ్యయము అంచనా ఖర్చులు డబ్బులు లేవు, ఇస్తున్నట్టు రాసుకున్నాం. అంటే ఇవి అప్పు తీసుకురావడం ఏదో ఫిస్కల్ డెఫిసిట్ అది. సో ఇటువంటి పరిస్థితి ఇవాళ మొత్తం అన్ని వెల్ఫేర్ స్కీములు కలిపితేనే 13-14 వేల కోట్లు దానికి కేటాయించడం జరిగింది. రైట్. అంటే ఒక పర్టికులర్ వెల్ఫేర్ స్కీమ్ అన్నీ కలిపి చేత ఒక్కసారి అంటే ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకురావాలి. రైట్. ఒక పెద్ద రెవల్యూషన్ అనేటువంటిది అంటే మన ఆలోచన విధంలో కానీ ప్రజలు కష్టపడి పనిచేయడం విధంలో కానీ రాష్ట్రం యొక్క ఆదాయం పెంచడంలో కానీ ఇది నమ్మకం కానీ ఈ ఎలక్షన్లో కోట్లు ఖర్చు పెట్టకూడదని కానీ ఏమండి ఇలాంటి రిఫార్మేషన్స్ తీసుకొస్తే భారీ సంస్కరణలు వస్తే సాధ్యం. ఫైనల్గా ఒకే సింగిల్గా స్ట్రైట్ ఆన్సర్తో ఒక్క ముక్కతో చెప్పండి రఘునాథ్ బాబు గారు, టైం లాస్ట్ 3 minutes ఉంది. అదే స్ట్రైట్గా మీ దృష్టిలో ప్రాక్టికల్గా చేయగలిగినటువంటి స్టేజ్లో పవన్ ఉంటారని నమ్ముతున్నారా? అంటే ఇప్పుడు నెక్స్ట్ టైంకి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలే చాలా తక్కువ, వాస్తవంగా మాట్లాడుకుంటే. కాబట్టి కాకపోతే లాంగ్ రన్లోకి రావచ్చు, నేను అదేం కాదంటలేదు. కానీ ఈసారికి కాబట్టి ఇది తర్వాత ఆయన దృష్టిలో పెట్టుకుని కూడా ఆయన కొన్ని మాట్లాడుతుండొచ్చు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం ఉంది ఈ ముఖ్యమంత్రి మీద, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద. ఇవాళ అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే 100 సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ సూటిగా 1 minute లో ఈ స్కీమ్ గురించి సాధ్యమని నమ్ముతున్నారా లేదా? ఇది సార్ అదే చెబుతున్నానండి, ఇవాళ నమ్మకం ఉంది. ఎందుకంటే చేసే వ్యక్తుల బట్టి కూడా మీ ఫీలింగ్ ఏంటి? ఖచ్చితంగా ఇది మీరు ఇంప్లిమెంట్ చేసేస్తారు, ఖచ్చితంగా ఈ స్కీమ్ ను అమలు చేయలేరు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి స్కీములు కూడా ప్రజలు వాళ్ళ సంతృప్తిగా ఉన్నారు. ఇందాక చెబుతా ఉన్నారు ఒక మాట సార్, సాయి గారు ఒక మాట అండి, రుణమాఫీలో 150,000 మేము రుణం చేసాం, తెలంగాణలో 50,000కు 3 సార్లు చేశారు, ఒకసారి చేసామండి. తర్వాత 2006-2000 సుమారు చెప్తానండి, 2006-2000 బడ్జెట్లో రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారి 1,00,000 కోట్ల బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఇదే రకంగా మాట్లాడారు. ఈ రోజున కేవలం మన రాష్ట్రంలో అవినీతి నిర్మూలించి సక్రమ మార్గంలో పరిపాలన గావిస్తూ మనకి ఏవైతే కనీస సంపద ఉందో దాన్ని సక్రమంగా కనుక వినియోగించుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క స్కీమ్ అనేది చాలా సునాయాసంగా వెళ్తుంది అనేది మా యొక్క అభిప్రాయం. సాధ్యం అవుతుందా? 100% సాధ్యం అవుతుంది. అది కాదు, ఇక్కడ ఎవరికైతే టెండర్లు ఇచ్చారో వాళ్ళది మీరు క్యాన్సిల్ చేయలేరు. వాళ్ళు అమ్ముకున్నది తిన్నదాన్ని లెక్కలు కక్కించడం అనేటువంటిది మీ చేతిలో ఉన్నది, అది సెంట్రల్ గవర్నమెంట్. అవినీతిని నిర్మూలించేద్దాం అనేది ఓ పెద్ద పదం. కాకపోతే భారతదేశంలో ఇంతవరకు ఎవరి వల్ల కావట్లేదు. అది మాటలకి బాగుంటుంది, కాకపోతే ఇక్కడ ప్రాక్టికల్గా దాంతోనే డబ్బులు వస్తాయంటే కనుక అసలు సాధ్యం కాదు. అసలు అవినీతి ఒక పార్ట్ అయితే ఖనిజ సంపద మనకున్న వెల్త్ దట్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు ఇంతకుముందు ఎర్రచందనం అమ్మితే నెల రాష్ట్ర బడ్జెట్ అన్నారు, చివరికి ఎర్రచందనం అమ్మితే ఏమొచ్చింది వాళ్ళకి? ఇట్టగా ఉంటాయి ప్రాక్టికల్. ఇసుకను ఒకదాన్ని కంట్రోల్ చేస్తే చాలండి. ఇసుక అమ్మితే 2,200 కోట్లండి హైయెస్ట్ ఆదాయం వచ్చేది. థ్యాంక్ యూ అండి గురుమూర్తి గారు, దాస్ గారు, రఘునాథ్ బాబు గారు, కిరణ్ గారు, రాజశేఖర రెడ్డి గారు. ఇది పరిస్థితి. 2,500 రూపాయల చొప్పున ప్రతి ఒక్కళ్ళకి ఇస్తానన్నటువంటి పవన్ మాటని ఆయన అభిమానులతో పాటుగా
సమాజంలోని ఒక వర్గం నమ్ముతోంది. అదే సందర్భంలో సాధ్యం కాదని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే చర్చ మాత్రం ప్రారంభమైంది. కరప్షన్ లేనటువంటి నగదు బదిలీ పథకం అయితే బెటరు, సంక్షేమ పథకాల పేరుతో దుర్వినియోగం కాకుండా ఉండటం బెటర్ అన్నటువంటి చర్చకి మాత్రం ఈ 2 హామీలు కారణమవుతున్నాయి. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త మరి కాసేపులో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి AP 24/7.